హరీష్ విషయానికొస్తే తన తరపున పవన్ కళ్యాణ్ ఆడుతున్నాడు కదా, బాగా కనిపిస్తుంది. ఇట్లా చేబిట్టి తీశారంటే అక్కడ నుంచే భరణి గారు అరిచారు, తనూజ అరుస్తున్నది, అయినా కూడా ఆయన పెట్టలేదు అంటున్నాడు. అదంతా ఓకే. ఈయనేమంటున్నాడు, ఇద్దరు మొత్తం కలిపి ముగ్గురు ఆడవాళ్ళతో మాట్లాడారంట. ఎవరు? ఇమ్మానుయేలు, సంజన, భరణి గారు. ఎలా కనిపిస్తున్నారు? మళ్ళీ ఇటుపక్కేమో ప్రియతో నైట్ మాట్లాడతాడు, మీరు ఆడవాళ్ళు ఏంటి ఇంకా టెక్నాలజీ డెవలప్ అవ్వలేదా, మీరు ఆడవాళ్ళు ఏంది ఇంత లోకి పడిపోయి ఉన్నారు, ఆడవాళ్ళు ఏడిస్తే తప్పు, మగవాళ్ళు ఏడవకూడదు, ఇట్లా మాట్లాడుతున్నాడు. ఒక సైడ్ ఏమో ఇలా మాట్లాడతాడు, ఇంకో సైడ్ ఏమో ఇలా మాట్లాడతాడు. ఈ డబుల్ మాటలు ఏంటి, డబుల్ బిహేవియర్ ఏంది? అంటే ఆడవాళ్ళు అంటే అంత చీప్గా ఉందా? అలాంటప్పుడు శ్రీజను ఎందుకు తీసుకున్నావు టాస్క్లో కావాలి అనేసి? ప్రియ వచ్చినప్పుడేమో ఇట్లా డౌన్ చెప్పి శ్రీజ కానప్పుడు ఎందుకు పెట్టావు? గెలుస్తారనే కదా. అప్పుడు సంజన గెలుస్తుంటే కెప్టెన్ అయితే ఓర్చుకోలేకపోతున్నావు, కడుపులో కుళ్ళు పెట్టుకొని ఏం చేయాలో అర్థం కాక తికమక పడిపోతున్నావు. తననే ఫాలో అవ్వాలని చూస్తున్నావు. తన గుడ్డు కొట్టేస్తే నువ్వు కూల్ డ్రింక్ కొట్టేస్తున్నావు. ఇంక తనకి నీకు తేడా ఏముంది? నేనే గొప్ప, నేనే తోపు తురుము అంటావు. పక్కన వాళ్ళు మాట్లాడడానికి భయపడుతున్నారు అసలు. ప్రియ మాట్లాడే బుద్ధిగో చెప్తున్నా, శ్రీజ నాతో మాట్లాడొద్దు అని చెప్పంటాడు. శ్రీజ మాట్లాడడానికి పోతే ఇదిగో నాతో మాట్లాడవాక అంటాడు. ఏమనుకుంటున్నాడు? బిగ్ బాస్ హౌసా లేకపోతే మీ ఇంటికి ఏమైనా వచ్చారా వాళ్ళు? ఏమన్నా అంత హెడ్ వెయిట్ ఎందుకు నీకు? నా గురించి తెలపాలి, నేనేంటో తెలుసుకోవాలి బిగ్ బాస్కి అని చెప్పాను. నువ్వు నీ గురించి ఏం తెలుపుతున్నావా? అంత పొగరుగా మాట్లాడుతున్నావు, ఆడింగ్ లోళ్ళు అంటావు. రెస్పెక్ట్ ఇవ్వడం తెలీదా? అదే వాళ్ళు సెలబ్రిటీలు మిమ్మల్ని ఏమన్నా అంటున్నారా? ఏమనడం లేదు కదా. వాళ్ళు మర్యాద ఇచ్చే మాట్లాడుతున్నారు, వైనంగా వండి పెడుతున్నారు. అది వాళ్ళ టాస్క్గా తీసుకొని చేస్తున్నారు. కానీ నువ్వు మాత్రం నోటికి వచ్చినట్టు వాళ్ళని అడుగుతున్నారు ఈ రెండు ఇష్యూలు. ఇదైతే నాకు నచ్చలేదు ఈ పద్ధతి అయితే. అయినా కూడా లేడీస్ అంత చీప్గా చూడడం అయితే నాకు నచ్చలేదు. గుండె మీద తినాలనిపిస్తుంది.